రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. కరోనా అనే పేరు ఇంటనే చాలు ఎక్కలేని గుబ్బులు వస్తుంటది. జర్మనీ, జపాన్, చైనా, కొరియా, అమెరికా, లండన్, ఇండియా, బ్రెజిల్ ఇట్లా ఒక్క దేశం అని కాకుండా అప్పట్లో అన్ని దేశాలల్లా అన్ని రాష్ట్రాలల్లా వణుకు పుట్టించింది కరోనా. కరెక్టే కానీ అయినా ఇప్పుడుగా పీడకల మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు మమతా అంటారులే. అసలు ముచ్చట చూడురే. ఒక్క దేశం అని లేదు పోయిండ్రి. చైనా, జపాను, కొరియా, ఇండియా, అమెరికా, బ్రెజిల్, జర్మనీ గిట్లా అన్ని దేశాలను ఆటాడిచ్చింది అప్పట్లో కరోనా. అయ్యో మళ్ళాగా కరోనాని యాద్ చేస్తావు పిల్లగా, ఎక్కడి కాలం ఇది శనికాలం ఏమో ఉన్నది కదా, మళ్ళీ ఇట్లా వచ్చింది అయ్యింది అనుకుంటున్నారులే. వస్తున్నది గా ముచ్చట్నే పట్టుకొచ్చిన కరోనా ముచ్చట్నే మళ్ళా మరి. అరే మళ్ళా మోపైందంట పోయిండ్రి. ఈ కరోనానే కాదు కొత్త పేరు పెట్టుకొని కొత్తేశం కట్టుకొని జేఎన్ పేరుతోటి ఇంత సొరబడ్డదట. కేరళలో ఒక 4 దాకా చచ్చిపోయారట. ఉత్తరప్రదేశ్లోనైతే ఒకరు చచ్చిపోయారట. మింగిందట చూడుర్రి మహమ్మారి. మరిగా దేశంలో 24 గంటలలో 127 కొత్త కేసులు వస్తే అందులో కేరళలోనే ఎక్కువ శాతం వస్తున్నాయట. నుల్లో గంతేగా అని కేర్ చేయకుండా మునుపట్లెక్క చేసిరనుకో ఇక ఎరుకున్నది కదా ఎట్లా సుడి పెడుతుందో. మహమ్మారి అంటే మామూలుగా ఉండదు మరి. ఒక్కరికి అంటుకున్నదంటే ఇంకొకరికి అంటుకుంటూనే ఉంటుంది. ఇది కొత్తగా ఉన్నదట మరి, జర జాగ్రత్తగా ఉండురి సుమో. ఇక ఇట్లా పెరిగి ఎక్కువ అవుతాయి అని చెప్పి సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నాం, మతలబ్ పంపిండ్రు ఇక దవాఖాన వాళ్ళకి అందరికీ బెడ్లు సూదు బొడ్లు తయారు చేసుకొని పెట్టుకోవాలని ఆయనంత ఆర్డర్ వేసిరట. కర్ణాటకలో 60 ఏండ్లు దాటిన వాళ్ళు మాస్క్ పక్కా పెట్టుకోవాలి, అందరు పెట్టుకుంటే ఇంకా మంచిదని అక్కడ సర్కార్ అంటుందట. ఇక అసలే చలికాలము అందుకుంటుంది పోయినరి. అట్టనే న్యూ ఇయర్ సుతా వస్తున్నది కదా, వస్తుందని చెప్పి గుంపులు కూడి ఆయనంత డ్యాన్సులు చేసుకుంటూ జమ కాకుర్రి. జర వైరస్కు గురి కాకుర్రి. జర టేక్ కేర్ అట్లు చూడుండ్రి మరి అందరికీ. దీని లక్షణాలు ఎట్లుంటాయి ఎరికేనా? ఇగో జ్వరం వస్తుందట, సర్ది అవుతుంది, నెత్తిని వస్తుంది, గొంతు నొప్పి పెడుతుంది. ఇక గిసొంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్తున్నారు మరి. ఇక శబరిమలకి పోయే సాములు అయితే ఇంకా జర ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కేరళలో జర ఎక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి. ఇంకా మన దగ్గరికి అయితే రాలేదు కానీ జాగ్రత్తగానైతే ఉండాలని చెప్పి గాంధీ హాస్పిటల్ని అయితే సౌలతులు చేస్తూనే ఉన్నారట. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.